ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 18వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 18వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్నింటా కూడా విజయంతో చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని కూడా ఎంతో చురుగ్గా చేసుకోగలుగుతారండి. చక్కటి లాభాలను పొందగలుగుతారు. లక్ష్మీ కటాక్షం ఈరోజు మీ వెన్నంటే ఉండబోతుందండి. దైవానుగ్రహంతో మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కగా దైవ బలంతో అన్నింటా విజయాలను పొందగలుగుతారండి. ఆర్థిక పరమైన డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే మీ చేతికి రావటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏదైతే లావాదేవీలను జరపలేక ఇబ్బంది పడ్డారో అటువంటి వాటన్నిటికీ కూడా, అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. చక్కగా రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకుని చక్కటి లావాదేవీలను జరుపుతూ ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఈరోజు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా డబ్బు పరంగా నిలదొక్కునే అవకాశం అయితే లభిస్తుందండి. చక్కగా పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. ఆదాయం ఏదైతే ఉంటుందో అది రెట్టింపు అవుతుంది. మీకు సమయానికల్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా డబ్బు చేతికి వస్తుంది. అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీరు ఆ కోరుకున్న విధంగా ప్రతి పని గెలుపుతో ముందుకు వెళ్ళటమే కాకుండా అన్నింటా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చెప్పే మాటలే ముందంజలో ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలకి అందరూ ఏకీభవించడం కానీ, లేదా మీరు చెప్పే మాటలకు అందరూ కూడా అనుకూలంగా వారి యొక్క నిర్ణయాలను తెలియచేయటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా మీకు ఈరోజు లభించేలాగా చేస్తుందండి. అందరి మనస్సుల్లోనూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. గతంలో పెండింగ్లో పడిపోయిన పనులను కూడా ఈరోజు ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం నూతన వస్తువులను కానీ, వస్త్రాలను కానీ, స్వర్ణాన్ని, బంగారాన్ని కొనుగోలు చేయాలనే కోరిక ఎవరికైతే ఉందో అటువంటి విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు అనుకున్నవి రోజు చక్కబెట్టుకోగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత సమయాన్ని గడిపే విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి నిర్ణయాలు తెలియచేయటం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలకు వారు వెన్నంటే ఉండటం కానీ, మీ నిర్ణయాలను గౌరవిస్తూ మీ చేసే ప్రతి పనిలోనూ వారి యొక్క చేదోడు వాదోడుతనాన్ని అందిస్తూ చక్కగా ముందుకు వెళ్ళటం కానీ మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారు. చక్కటి ఫలితాలను కూడా పొందగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. అయితే ఏవైనా చిరపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వాటికి కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే మీరు సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారు. చక్కగా సమయానికల్లా మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం వల్ల, వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మీరంటే పడని వ్యక్తులు కానీ, మీరంటే మీ ఎదుగుదలను చూసి వారవలేని వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తలను వహించడం, అటువంటి వారు
మిమ్మల్ని ఏదైనా విషయాలలో ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు వాటిని పట్టించుకోకుండా మీరు మీ పనుల మీద ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. మీరు గనక కొంతవరకు వాళ్లకు ఎక్కువగా అధికారం ఇచ్చినట్లయితే లేదా ఎక్కువగా వారితో వాగ్వాదాలకు దిగినట్లయితే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అందువల్ల అటువంటి విషయాలలో మీరు తెలివిగా వ్యవహరించడం, అక్కడి నుంచి తప్పుకోవటం, ఇట్లా చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా మీరు చక్కగా బాటలు వేసుకోగలుగుతారండి. అన్నింటా విజయాలతో ఎంతో శుభప్రదంగా చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు మీదైన శైలిలో పెట్టగలుగుతారు. మీ శ్రేయోభిలాషులను కానీ మీ కుటుంబ సభ్యులను కానీ సంప్రదిస్తూ పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు మీ పనిలో ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకునే విధంగా మీరు సమయానికల్లా పనులు పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ యొక్క పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మీకు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని చక్కగా మీరు దక్కించుకోగలుగుతారండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందుతూ కోరుకున్న ఆదాయాన్ని సంపాదిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన మెలకువలను ప్రదర్శిస్తూ చక్కగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులను రోజువారీ కార్యకలాపాలను చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్నింటినీ బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీ శ్రేయోభిలాషులు కానీ మీ సన్నిహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు చేసే అన్ని పనులలో వారు చేదోడు వాదోడుగా ఉండటం వారి మద్దతును తెలియచేయటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీరు మీ యొక్క మెలకువలను పాటించగలుగుతారు. ఎంత పనిభారం అనిపించినప్పటికీ మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో
వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ జీవిత భాగస్వామి చక్కగా గౌరవించటం, వారు అన్ని విషయాలలోనూ మీకు సలహాలను ఇవ్వటం, ప్రతి నిర్ణయాన్ని మీకు తెలియచేయటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారి గౌరవిస్తూ వారు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మీరు తీసుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు కొంతవరకు మీరు ఆలోచన చేసి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు అందరికీ మేలు చేసే విధంగా కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ తెలియచేస్తూ ప్రజా ఆమోదంతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ అందరికీ ఉపయోగకరంగా ఉండేలాంటి పనులు చేస్తూ మీరంటూ ఎంతో ఉన్నత స్థానంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.